నగరాల పరిస్థితి హైదరాబాద్కు రావద్దు, ఢిల్లీ, ముంబై, చెన్నైలో కాలుష్యంతో ఇబ్బందులు పడతా ఉన్నాం, తెలంగాణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని నిన్న మీటింగ్. తెలంగాణలో కొత్త మద్యం పాలసీ దరఖాస్తు రుసుం ప్రస్తుతం ఉన్న 2 లక్షల మద్యం పాలసీ ఊరూరికి ప్రతి గ్రామానికి ఒక మద్యం షాప్ ఏర్పాటు చేసేయడానికి మంత్రివర్గంలో తీర్మానం చేసినట్టుగా తెలుస్తా ఉంది. వాస్తవేనా అంటున్నారు? అదే మరి ఇంకా క్లారిటీ లేదు. ఊరూరికి మద్యం షాప్ అంటే ఇంకా మంచిగా ఉంటది, మామూలు కథ మధ్య తెలంగాణ. దాన్ని క్లారిటీగా తెలుసుకున్నాం. క్లారిటీ. తెలంగాణలో కొత్త మద్యం పాలసీ దరఖాస్తు రుసుము ప్రస్తుతం 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంపు, గడువును 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు పెంచే ఛాన్సు, స్థానిక ఎన్నికల కంటే ముందే దుకాణాల కేటాయింపట. ఇక ఢిల్లీలో బీసీ ధర్నా వాయిదా. దీని మీద కొత్త మద్యం పాలసీ మీద ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్నేళ్ళు చేయాలి, దరఖాస్తు ఇంత క్లారిటీగా ఉన్నావు. జాబ్ క్యాలెండర్ విషయంలో ఎప్పుడు వేయాలి, ఎప్పుడు నింపాలి, ఎప్పుడు కథ, ఏ క్లారిటీ లేదు. ఇక మద్యం విషయంలో ఉన్న ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి మందిని కాపాడే విషయంలో మాత్రం లేకుండా పోయింది. ఢిల్లీలో బీసీ ధర్నా వాయిదా 11 నిర్వహించాలని నిర్ణయం. పార్లమెంట్లో దేశ భద్రతపై చర్చ నడుస్తుండడమే కారణమంట. ధర్నా తర్వాత 3 రోజులు ఢిల్లీలోనే సీఎం, మంత్రులు. ఇక బీసీ బిల్లులపై రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీని కలిసే యత్నం. రాహుల్ సహకారంతో విపక్షాలను కూడగట్టాలని యోచిస్తుందంట. ఏమీ చేయలేవు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికి నేను చెప్తా ఉన్నా, నేను ఒక సభలో సభ్యుడిగా చెప్తా ఉన్నా, నీవు ఈడి నుంచి ఢిల్లీ దాకా దేక్కుంట పోయినా నువ్వు 42% తేలేవు. దానికి ఒకే ఒక్కటి కారణం, ప్రజా ఉద్యమం బలంగా ఏర్పడి ప్రజల ఆకాంక్షగా మారినప్పుడు బీజేపీ కూడా తల వంచుతుంది. మీరు అది బీసీలకు రిజర్వేషన్ రావద్దనేది మీ ఇంటెన్షన్ కాబట్టి, మీ అంతర్గత ఆలోచన కాబట్టి మీరు ఎట్లాగో ఈ ఉద్యమానికి అవకాశం లేకుండా చేస్తారు. ఇది ఎప్పటికైనా మీ అందరి రాజకీయ తలగోరి కడుతుంది. మీరు రాసి పెట్టుకోండి ఈ రోజును.